1400 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన రావడం, దీని ద్వారా ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అటు కార్మికులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అనేక రకమైనటువంటి అసత్య ప్రచారాలు, డిజిన్వెస్ట్మెంట్ చేసేసారని, నిర్ణయం తీసేసుకున్నారని రకరకాల ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి మనం మొన్నటి వరకు చూసాం. ఈరోజు స్పష్టంగా ఒక వైఖరి, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు 11,500 కోట్లు దాదాపు ఏదైతే ఈక్విటీగా ఈ యొక్క లోన్ని మరచి ఈ రివైవల్ ప్యాకేజీని ఏదైతే వారు ప్రకటించారో, స్పష్టంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఒక ట్వీట్లో కూడా ఒక వ్యాఖ్య, ఆత్మనిర్భర్ ఏదైతే గతంలో మనం చూసాం, హెచ్ఏఎల్ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితిలో ఉండేది సంస్థ. దాన్ని ఏ విధంగా రివైవ్ చేసుకొని లాభాల బాటని తీసుకెళ్లారో అదే స్ఫూర్తితోటి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా లాభాల బాటలోకి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఈ ప్యాకేజ్ కూడా రివైవల్కి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఏదైతే వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించి నిర్వహణకి సంబంధించి సంస్థ నిర్వహణకి ఇబ్బంది అవుతుందో దానికి అదేవిధంగా టెక్నాలజీని అప్గ్రేడేషన్ చేసుకొని ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఈ సలహాలు, సంప్రదింపులు ఏ విధంగా ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో నిపుణులతోటి వారితోటి తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ఒక కార్యాచరణని ప్రధానమంత్రి గారు ఈరోజు ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడినటువంటి 6 నెలలు దాటి 7వ నెల జరుగుతున్నటువంటి క్రమంలో వరుసగా ఏదైతే ఒక హామీని ఎన్నికల ముందు ఇచ్చామో, 2024 ఎన్నికల ముందు హామీ, ఆ హామీకి కట్టుబడేటటువంటి విధంగా ముందుగా ఈ ప్యాకేజీని ప్రకటించే ముందు మీరు ఒకసారి కనుక గమనించినట్టయితే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, అలాగే సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అక్కడ విజిట్ చేయటము, అక్కడ ఉన్నటువంటి వాస్తవాల్ని మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ని ఒక 2-3 నెలల క్రితం తీసుకున్నటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరికీ తెలిసింది. దానికి సంబంధించినటువంటి నివేదిక ఆ తర్వాత నిపుణులతోటి చర్చించిన తర్వాత ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా దాని జీవనాన్ని పునరుద్ధరణ చేసేటటువంటి విధంగా, లాభాల బాటకి తీసుకెళ్లే విధంగా, ఆత్మనిర్భర్గా నిలబడేటటువంటి విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రజల ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరందరూ కూడా సమిష్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని వాస్తవాన్ని ఒప్పించి కేంద్ర మంత్రుల్ని రప్పించి ఇవాళ ప్రధానమంత్రి గారితో ఈ యొక్క అంశంలో ఒక అడుగు ముందు బడిగేటటువంటి విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవటం ఏదైతే ఉందో సర్వత్రా హర్షాతిరేకాలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క సెంటిమెంట్ని, ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని గౌరవిస్తున్నాం అనేటటువంటి దాన్ని ప్రధానమంత్రి గారు స్పష్టంగా తెలియజేయటం ఏదైతే ఉందో, విశాఖపట్నం ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక మంచి అడుగు. గతంలో కూడా మీరు ఇందాక ఉపోద్ఘాతంలో మీరు చెప్పారు, ఎన్డీఏ ప్రభుత్వము హయాంలోనే 1995-96లో ఒకసారి, అలాగే 98లో రెండోసారి ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందినటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా అయినా ఆదుకోవాలనేటువంటి, అంటే మొట్టమొదటి నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారు కానీ, నాటు వాజ్పేయి గారు కానీ, నేడు ఉన్నటువంటి మోడీ గారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా చొరవ చూపారు, ముందుకు అడుగు వేశారు అనేటటువంటిది సుస్పష్టం అండి. రైట్ చూద్దాం సార్. సో ఎందుకంటే మీరు అన్నట్లుగా దీని విషయంలో అప్పట్లో కావచ్చు, ఇప్పట్లో కావచ్చు, ఎన్డీఏ కూటమి ఏ రకంగా చేయూతనిచ్చింది అనేది, కానీ ఇదే టైంలో దీనికి సంబంధించి ఒక ప్రైవేటీకరణ జరగబోతోందనేటువంటి ఆందోళనలు ఇవన్నీ